హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లో టేస్టీ దోశ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాము. పిండిని రుబ్బిన వెంటనే ఈ దోశ వేసేసుకోవచ్చు. పులి పెట్టాల్సిన పని లేదు. సొరకాయ వేసి ఈ దోశలు చేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ సొరకాయతో ఈ దోశల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దోశపిండిలోకి ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినగపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి నీళ్లు పోసుకొని కనీసం 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలి అంటే నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. నైట్ డిన్నర్లోకి అయితే మధ్యాహ్నమైన నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి నైట్ నానబెట్టుకుంటున్నాను. మార్నింగ్ కల్లా చూడండి, పప్పు బియ్యం చక్కగా నానిపోయాయి కదా. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని మనం సొరకాయ దోశ వేస్తున్నాము కదా, ఈ సైజ్ సొరకాయ తీసుకుని శుభ్రంగా పైన తొక్క తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదే కప్ మెజర్మెంట్ అయితే ముక్కలను కొలుచుకుంటే 3 కప్పుల ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు బియ్యం తీసుకున్నాము కదా, 3 కప్పులు సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. మీరు తీసుకున్న సొరకాయ ముదురుదైతే లోపల గింజలు తీసేసి వేసుకోండి. నేను ఇక్కడ లేతకాయ తీసుకుంటున్నాను కాబట్టి గింజలేం తీయట్లేదండి. సొరకాయ వేయడం వల్ల దోశకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ దోశని. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న బియ్యం పప్పు ఉన్నాయి కదా, నీళ్ళని వంపేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి, తుంచి వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కని కూడా వేసుకుని నీళ్లు పోయకుండా గ్రైండ్ చేయండి. ఇది కొంచెం నలిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందే నీళ్లు పోయవద్దు. సొరకాయలో నీళ్లు ఉంటాయి కదా, అందుకే ముందే నీళ్లు పోయడం లేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొన్ని నీళ్లు పోసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ దోశ పిండిని పులి పెట్టాల్సిన పని లేదు. రుబ్బిన వెంటనే దోశలు వేసేసుకోవచ్చు, లేదా ఇంకో అరగంట ఆగి దోశలు వేసుకున్న దోశలు ఇంకా బాగా వస్తాయి. ఇలా అరగంట తర్వాత పక్కన పెట్టుకున్న పిండిని తీసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 గరిటెలు పిండి వేసుకుని పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేటప్పుడు గరిటెని గట్టిగా స్ప్రెడ్ చేయవద్దు, లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన కొంచెం నూనె వేసుకుని దోశ బాగా కాలనివ్వాలి. రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. రెండు వైపులో కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే. అంతే అండి, సొరకాయ దోశ రెడీ అయిపోయింది. దోశ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ కూడా ఈ దోశలు చాలా చాలా బాగుంటాయండి. సొరకాయ, పచ్చిమిర్చి అండి ఇవన్నీ వేసాం కదా, దోశలు మంచి టేస్టీ వస్తాయి. మరి మీరు కూడా ఈ సొరకాయతో దోశలు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.